అందరికీ నమస్కారం. ముందు వీడియోలో నేను చెప్పాను కదా! డ్యుయాలిటీ గురించి. రైట్. ఈ వీడియోలో ఏంటంటే, మీరే మీరే కానీ పదే పదే బాధపడుతూ ఇన్నర్ చైల్డ్ హీలింగ్, చక్రాస్ హీలింగ్ ఇవన్నీ చేసుకోవాలి నేను. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసుకోవాలి, చక్రాస్ హీలింగ్ చేసుకోవాలి, ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలి. వీటన్నిటికీ నేను క్లాసెస్‌కు మనీ పే చేయాలి. పే చేసి నేను క్లాసెస్‌లో జాయిన్ అవ్వి నేను ఈ హీలింగ్ అంతా చేసుకోవాలి. సో, ఇలా కానీ మీరు అనుకుంటూ ఉన్నట్లయితే ఒక విషయం చెప్తాను. ఇన్నర్ చైల్డ్ హీలింగ్, చక్రాస్ హీలింగ్, ఎనర్జీ బ్యాలెన్స్ ఇదంతా కూడా ప్రెజెంట్ ఎవరైతే ట్విన్ ఫ్లేమ్ ఉన్నారో ఇదంతా కూడా మనకు అవసరం లేదు. ఎస్, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. ఎస్, మొత్తం వదిలేయండి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్, చక్రాస్ బ్యాలెన్స్ అవ్వాలి, ఇన్నర్ చైల్డ్ హీల్ చేసుకోవాలి, ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలి. నో 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 ఇదంతా మైండ్కి సంబంధించింది. ప్రజెంట్ అయితే ఇది అసలు అవసరం లేదు. నౌ మరి అవసరం లేకుంటే యూనియన్ జరుగుతుందా? ఎందుకు జరగదు? ఇదంతా మైండ్కి సంబంధించింది. అవసరం లేదు. అఫర్మేషన్స్ ఎన్నో చేస్తున్నాను, మేనిఫెస్టేషన్స్ చేస్తున్నాను, అసలు జరగట్లేదు. నేను ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసుకోలేదు, అందుకే జరగలేదేమో. చక్రాస్ బ్యాలెన్స్ అవ్వలేదు, అందుకే జరగలేదేమో. ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వలేదు, అందుకే జరగలేదేమో. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా హీల్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, నాకు అసలు అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ చూస్తే ఇలా ఉంది, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, మైండ్ పెయిన్గా ఉంది. ఇవన్నీ వదిలేయండి. చెప్తున్నాను కదా, మనకు ఇప్పుడు అవసరం లేదు, అసలు అవసరం లేదు. ఇది సోల్ జర్నీ, మైండ్ జర్నీ కాదు. నౌ మీరు సపరేషన్లో ఉన్నారా? జస్ట్ అలా కనిపిస్తుంది సపరేషన్ అయినట్లు, అంతే. అసలు సపరేషన్ అనేది లేదు, అసలు సపరేషన్ అనేది లేదు, అసలు సపరేషన్ అనేది లేదు 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 లేదు. వన్ సోల్. ఇక్కడ నువ్వు స్పిరిచువల్గా గ్రో అవ్వటానికి నీకు ఇక్కడ సమయం ఉంది. ఈ యొక్క సమయంలో నీ వర్క్ నువ్వు చేసుకుంటూ వెళ్ళు. వర్క్ అంటే ఎస్, మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో దానికి అనుగుణంగా చేసుకుంటూ వెళ్ళండి. చెప్పాను కదా, చక్రస్ బ్యాలెన్స్ ఇవన్నీ వదిలేయండి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ వదిలేయండి, ఎనర్జీ బ్యాలెన్స్ చేయాలి, వదిలేయండి. రైట్? ఎస్. ఇవన్నీ చేస్తూ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మైండ్ అది రన్ అవుతూనే ఉంటుంది, మీరు చేస్తూనే ఉంటాయి. అర్థమవుతుందా? అది రన్ అవుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటారు. రైట్? చెప్పాను కదా, ఇది అన్నమాట విషయం. ప్రజెంట్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే డ్యుయాలిటీ ఇది చాలా అవసరం. ఈ కాన్షియస్నెస్ చాలా అవసరం. ఇప్పుడు అంటే దెర్ ఈస్ నో పాస్ట్ అండ్ ఫ్యూచర్, ఓన్లీ నౌ మూమెంట్లో మీరు ఏ వర్క్ చేస్తున్నారో వర్క్ చేస్తూ వెళ్ళండి. మ్యాస్కులైన్, ఫెమినైన్, డార్క్, లైట్, పాస్ట్, ఫ్యూచర్ వీటన్నిటితో అనవసరం. వీటి మీద డిపెండ్ అయి ఉండకండి. అర్థమవుతుందా? నైట్ అయింది, రాత్రి సమయం అయింది, నా వర్క్ని నేను ఇంకా ఆఫ్ చేస్తాను చేయకుండా అంటే కుదరదు. ఓపిక ఉందా చేయండి. రాత్రి అయిందని చేయటం ఆపేస్తే ఎలాగా? రైట్? రాత్రి అయిందిలే ఇంకేం చేస్తాం, నైట్ టైం అయింది ఇంకేం చేస్తామని వదిలేయటం కాదు. మీకు ఓపిక ఉందా చేయండి, ఆ వర్క్ చేయండి. ఇదే చెప్పాను. మనం చూస్తాం డ్యుయాలిటీ. నైట్ అయింది కదా, సో ఇంకా నేను రిలాక్స్ అవుతాను అని కూర్చోవటం కాదు. ఓపిక ఉంటే చేయండి. డే టైంలో కూడా అంతే.
మైండ్‌తో అవసరం లేదు. మీ వర్క్‌ని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అర్థమవుతుంది కదా! అండ్ సేమ్ జెండర్ ఎవరైతే ఉన్నారో సేమ్ జెండర్ ట్విన్ ఫ్లేమ్ అందరికీ కూడా ఒక్కటే. అందరికీ ఒక్కటే. అందరికీ ఒక్కటే. అందరికీ ఒక్కటే. మీరు జెండర్‌ని కానీ చూస్తూ ఉన్నట్లయితే ఐ మీన్ సేమ్ జెండర్ ఎవరైతే ఉన్నారో నేను చూస్తే నా బాడీ ఏమో మేల్ బాడీ. బట్ మ నేను ఇలా ఉన్నాను. నేను హీలింగ్ చేసుకోకుంటే ఎలాగా? నా బాడీ ఏమో మేల్ బాడీ. ఎలా కుదురుతుంది? అంత అనవసరం. మైండ్ అదంతా. ఇది మైండ్ జర్నీ కాదు. ఇది సోల్ జర్నీ. అందరికీ ఒక్కటే. రైట్? లేకుంటే నేను ఫీమేల్ బాడీలో ఉన్నాను. మరి ఇది ఎలా జరుగుతుంది హీలింగ్ చేసుకోకుంటే? అవసరం లేదు. అవసరం లేదు అని చెప్తున్నాను కదా! అసలు అవసరం లేదు. అదంతా మైండ్‌కి సంబంధించింది అంతే. అదంతా మైండ్‌కి సంబంధించింది. అందరూ కూడా అసలు ఎంత ఐ మీన్ ఇది హ్యాపీగా ఉండాల్సిన సమయం. అంటే పీస్‌ఫుల్‌గా ఉండాల్సిన సమయం. సెపరేషన్ అసలు లేదు. మీతో సెపరేషన్ వచ్చింది అంటే మీ ట్విన్ ఫ్లేమ్‌కి మీకు ఈ టైంలో నువ్వు గ్రో అవ్వటానికి నీకు సమయం చిక్కింది అంతే. అర్థమవుతుందా? నువ్వు గ్రో అవ్వటానికి స్పిరిచువల్‌గా గ్రో అవ్వటానికి ఇది నీకు సమయం. ఇక్కడ నువ్వు నీ మైండ్‌ని యూజ్ చేసావనుకో సెపరేషన్ వచ్చింది. ఇప్పుడు నేను హీలింగ్ చేసుకోవాలి. చక్రాస్ బ్యాలెన్స్ చేయాలి. అండ్ ఎనర్జీ బ్యాలెన్స్ చేయాలి అని నువ్వు ఉన్నావనుకో ఇక్కడ నువ్వు మైండ్‌ని యూజ్ చేస్తున్నావు. ఈ సెపరేషన్ టైంలో నువ్వు నీ మైండ్‌ని యూజ్ చేస్తున్నావు. ఇది మైండ్ జర్నీ కాదు అని చెప్పాను కదా! ఇది సోల్ జర్నీ. రైట్? యెస్. మీరు ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. మనం ఈ యొక్క సెపరేషన్ టైం ఏదైతే ఉందో ఇది స్పిరిచువల్‌గా గ్రో అవ్వటానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి సమయం. ఈ టైంలో మన వర్క్‌ని మనం చేసుకుంటూ ఏదైతే ఉందో పాస్ట్, ఫ్యూచర్, మాస్కులైన్, ఫెమినైన్, డార్క్, లైట్ వీటితో అవసరం లేకుండా మన వర్క్‌ని మనం చేసుకుంటూ వెళ్తాం. డ్యుయాలిటీలో కానీ ఉన్నట్లయితే నేను ఫెమినైన్ కదా! మరి మేల్ కదా! ఎలా కుదురుతుంది? నేను ఆ వర్క్‌ని రేపు చేస్తానులే. ఐ మీన్ మనం ఓకే. అది ఓకే. అప్పుడున్నటువంటి సిట్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో, ఏదైతే డ్యుయాలిటీ ఉంటుందో సో, అది కాకుండా మన వర్క్‌ని మనం చేసుకుంటూ వెళ్ళటం ఈ క్షణంలో. దట్స్ ఇట్. దట్స్ ఇట్. దట్స్ ఇట్. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.